అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ లీవ్స్, ఒక ఎంఎన్సి కంపెనీలో ఏ టైప్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి, సో ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు సేమ్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటి అని అంటే, వీడియోస్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ మాత్రం పెరగట్లేదు. ప్లీజ్ మీరు చూసేసి అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేస్తే నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ అదేవిధంగా నాకు ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఓకే, నా ఛానల్కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి నాకు ఒక హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సాటిస్ఫాక్షన్ వస్తుంది. నేను చేసే నేను పడే కష్టానికి నాకు ఒక గుర్తింపు వస్తుందని నాకు అనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. లీవ్స్, కంపెనీలో ఏ టైప్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లీవ్స్ అంటే నేను ఇక్కడ కొన్ని రాశాను. సో ట్రూగా ఏ టైప్ ఆఫ్ లీవ్స్ ఉంటాయో ఆ కౌంట్ నేను చెప్తాను. సో వన్ ఈజ్ అన్నల్ లీవ్స్. ఓకే, అన్నల్ లీవ్స్ అంటే ప్రతి ఆర్గనైజేషను వాళ్ళ ఎంప్లాయీస్కి కొన్ని డేస్, ఒక స్పెసిఫిక్గా ఒక 20 days వర్క్ చేస్తే ఒక అన్నల్ లీవ్ అనేది మీకు ఇస్తారు. అంటే ఒక 20 days మీరు వర్క్ చేశారనుకోండి, ఎలాంటి లీవ్స్ తీసుకోకుండా. సో ఎవ్రీ 20 daysకి 20 వర్కింగ్ డేస్కి యాజ్ పర్ ద వాళ్ళ రూల్స్ ప్రకారం ఒక లీవ్ అనేది మీ అన్నల్ లీవ్ బ్యాలెన్స్లో పెడతారనమాట. ఈ అన్నల్ లీవ్స్ కనుక మీరు ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఒక పర్సనల్ పర్పస్ కోసం మీరు లీవ్ తీసుకుంటున్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్ అన్నల్ లీవ్స్. అండ్ ఆల్సో మోస్ట్లీ ఈ అన్నల్ లీవ్స్ ఉపయోగించుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకు అని అంటే, ఈ అన్నల్ లీవ్స్కి కొన్ని ఆర్గనైజేషన్స్ బై ఎండ్ ఆఫ్ ది ఇయర్లో దే విల్ పే ద అమౌంట్ ఫర్ దిస్ అన్నల్ లీవ్స్. అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్కి మీకు ఒక 20 అన్నల్ లీవ్స్ ఉన్నాయనుకోండి, ఒక 20 లీవ్స్ ఉన్నాయి అన్నల్ లీవ్స్. ఓకే, అన్నల్ లీవ్స్ 20 ఉంటే ఈ 20లో యాజ్ పర్ దేర్ పాలసీ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ 50, అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఎన్నైతే లీవ్స్ ఉన్నాయో వాటిలో ఒక 50% వాళ్ళు పే చేస్తారు అని అంటే, అప్పుడు 20 లీవ్స్ ఉంటే 10 లీవ్స్కి వాళ్ళు పే అవుట్ చేస్తారు. అంటే మీ శాలరీని బేస్ చేసుకొని ఒక డేకి ఎంత శాలరీ అయితే మీకు వస్తుందో సో దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 10 days టర్న్ అన్నల్ లీవ్స్. అంటే లేదు అని అంటే ఫుల్ ఉంటే ఫుల్ బేస్డ్ ఆన్ ద కంపెనీ రూల్స్ ప్రకారం. సో ఈ అన్నల్ లీవ్స్ ఉంచుకోవడమే మంచిది. ఓకే, సో తర్వాత అంటే ఈ అన్నల్ లీవ్స్ కూడా కంపెనీ ఇస్తుందండి. సో వాటిని మీరు ఏదైనా పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ఉంచుకోవడం ఉత్తమమైన పని. సెకండ్ వన్ వచ్చేసరికి క్యాజువల్ లీవ్స్. ఇది కూడా ఒక పెయిడ్ లీవ్ అనమాట. పెయిడ్ లీవ్ అని అంటే మీరు ఒకవేళ కంపెనీలో లీవ్ తీసుకున్నా కూడా ఈ క్యాజువల్ లీవ్ పెట్టి కంపెనీ మీకు పే చేస్తుంది. కట్ అవ్వదు, శాలరీ అయితే కట్ అవ్వదు. సో ఈ క్యాజువల్ లీవ్ కూడా ఇన్ జనరల్ పర్పస్, మీకు ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినా, లేదు అని అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా, అలాంటి సినారియోలో యూ కెన్ యూజ్ దిస్ క్యాజువల్ లీవ్. అండ్ అదేవిధంగా సిక్ లీవ్స్. థర్డ్ వన్ ఈజ్ అ సిక్ లీవ్. సిక్ లీవ్ పేరులోనే ఉంది, ఫర్ ఇల్నెస్. ఇఫ్ యు ఆర్ హెల్త్ ఏదైనా ఇష్యూ అయినా, ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైనా హెల్త్ బాగలేకపోతే అలాంటి సినారియోలో యూ కెన్ యూజ్ దిస్ సిక్ లీవ్. ఈవెన్ దో సిక్ లీవ్ కూడా పెయిడ్ లీవ్ అన్నట్టు. అంటే కంపెనీ విల్ పే ద శాలరీ ఫర్ దట్ లీవ్. మీ శాలరీ అనేది కట్ అవ్వదు ఇఫ్ యూ యూజ్ అన్నల్ లీవ్, లేదు అని అంటే సిక్ లీవ్ ఆర్ క్యాజువల్ లీవ్. ఈ మూడిట్లో దేన్ని యూజ్ చేసినా కూడా కంపెనీ మీకు పే అవుట్ చేస్తుంది. మీ శాలరీ ఏ విధంగానూ కట్ అవ్వదు. ఇకపోతే మెటర్నిటీ లీవ్. సో ప్రతి ఒక్కరికి తెలుసు వాట్ ఈస్ మీన్ బై మెటర్నిటీ లీవ్ అంటే. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కూడా లేడీ ఎంప్లాయీస్, ఉమెన్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, సో వాళ్ళకి ఏదైనా ఒక ప్రెగ్నెన్సీ అనేది వస్తే ఫర్ డెలివరీ పర్పస్ కోసం, ఇలాంటి వాటి కోసం మెటర్నిటీ లీవ్ అనేది ఉంటుంది. అరౌండ్ 6 months మీకు పెయిడ్ చేస్తూ, అంటే పెయిడ్ లీవ్స్ మీకు 6 months శాలరీ అనేది పే చేస్తుంది అండ్ కంపెనీ మీకు లీవ్స్ అనేది ఇస్తుందన్నమాట. అండ్ వాళ్ళ రూల్స్ ప్రకారం అది ఫుల్ శాలరీయా హాఫ్ శాలరీ అనేది కంపెనీ పాలసీని బట్టి ఉంటుంది. బట్ స్టిల్ దే విల్ పెయిడ్ ఫర్ 6 months. 6 months మీకు మెటర్నిటీ లీవ్ అనేది ఇస్తుంది ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఉమెన్ ఉంటే, అంటే వాళ్ళకి ఏదైనా ప్రెగ్నెన్సీ ఇలా వస్తే. ఒకవేళ నాట్ ఓన్లీ ఫర్ ప్రెగ్నెన్సీ, ఈవెన్ దో మిస్క్యారేజ్ అయినా, సో అలా అనకూడదు, బట్ స్టిల్
క్వైట్ కామన్గా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. అంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ ఇన్ కేస్ ఏదైనా అదర్ రీజన్స్ వల్ల. సో క్వైట్ కామన్గా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి మిస్క్యారేజెస్ కూడా ఇలాంటి లీవ్స్ అనేది ఇస్తారు. అలా కాకుండా మీరు ఏదైనా అడాప్ట్ చేసుకున్నారనుకోండి, ఏదైనా చైల్డ్ని అడాప్ట్ చేసుకున్న అలాంటి సినారియోలో కూడా యాజ్ పర్ ద రూల్ ప్రకారం ఇది అప్లై అవుతుందన్నమాట. 6 months లీవ్ తీసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ పెటర్నిటీ లీవ్. సో ఉమెన్స్కి ఉంటే సరిపోతుందా? వాళ్ళ హస్బెండ్స్కి కూడా ఉండాలి కదా. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈవెన్ దో వాళ్ళ హస్బెండ్స్ కూడా దగ్గర ఉండాలని అనుకుంటారు కదా. సో అందుకోసం అని చెప్పి ఈ పెటర్నిటీ లీవ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది కూడా పెయిడ్ లీవే. ఫాదర్స్, న్యూలీ ఫాదర్స్ కోసం సో ఈ లీవ్స్ అనేది శాంక్షన్ చేస్తారు. అరౌండ్ 5 days నుంచి 15 days వరకు యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం మీకు పెటర్నిటీ లీవ్స్ అనేది ఇస్తారనమాట. అండ్ కాంప్ ఆఫ్ లీవ్ అంటే మీరు ఏదైనా ఒక కంపెనీకి హాలిడే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సో లాస్ట్ టైం తెలంగాణ డే ఉంది కదా. సో తెలంగాణ డే కానీ ఇఫ్ ఇన్ కేస్ ఇండిపెండెన్స్ డే, ఈవెన్ ఇండిపెండెన్స్ డే రోజును కూడా చాలామంది వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. అది యాక్చువల్గా నేషనల్ హాలిడే, బట్ స్టిల్ కొంతమంది అదర్ క్లయింట్స్కి సపోర్ట్ ఇస్తారు కాబట్టి సో ఇండిపెండెన్స్ డేకి లీవ్ ఉన్న కంపెనీ హాలిడేగా ఇచ్చినా కూడా మీరు ఒకవేళ లాగిన్ చేసి వర్క్ చేశారనుకోండి ఆ రోజుకి, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ వల్ల, సో ఆ డేకి అంటే లీవ్ డేన మీరు వర్క్ చేశారు కాబట్టి సో కంపెనీ మీకు కాంప్ ఆఫ్ అనేది యాడ్ చేస్తుంది. సో ఆ కాంప్ ఆఫ్ని ఇంకొక డేన మీరు లీవ్ తీసుకోవచ్చు. అంటే హాలిడేన మీరు లాగిన్ చేశారు కాబట్టి సో వర్కింగ్ డే రోజున మీరు ఆఫ్ తీసుకోవచ్చు. ఎందుకంటే బికాస్ మీరు ఆ డే లాగిన్ చేశారు కాబట్టి. సో ఇలా కాంప్ ఆఫ్ అనేది యాడ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అదే చెప్పాను కదా, కాంప్ ఆఫ్ అనేది సో అన్ని కంపెనీస్ అంటే లైక్ హాలిడే రోజున మీ కొలీగ్స్ ఎవరు లాగిన్ చేయకుండా మీరు మాత్రమే లాగిన్ చేసి ఫర్ ఎనీ అదర్ ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఎవరైనా కూడా హాలిడే రోజున లాగిన్ అయితే ఆ రోజు మీరు కనుక వర్క్ చేస్తే ప్రొడక్షన్ చూపిస్తే మీకు కాంప్ ఆఫ్ అనేది యాడ్ చేస్తారు. ఆ కాంప్ ఆఫ్ని ఇంకొక డేకి మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా సబాటికల్ లీవ్ అంటే సమ్ కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్ లీవ్. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అంటే లైక్ మీ మెంటల్గా మీరు డిస్టర్బ్ అయ్యో ఇన్ కేస్ ఏదన్నా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసమో ఒక ఎగ్జామ్స్ రాయడం కోసమో ఇలాంటి వాటి కోసం మీరు లీవ్ తీసుకోవాలనుకుంటే అది సబాటికల్ లీవ్ అవుతుంది. సో దీనికంటూ కంపెనీ ఏ విధంగానూ పే చేయదు. సో అన్పెయిడ్ లీవ్ మీ శాలరీ నుంచి కట్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లీవ్స్ డీటెయిల్స్. అండ్ అదేవిధంగా యాన్యువల్ లీవ్స్ ఏ విధంగా యాడ్ అవుతాయి అంటే ఎన్ని డేస్కి యాడ్ అవుతాయి, క్యాజువల్ లీవ్స్ ఎన్ని డేస్కి యాడ్ అవుతాయి, లేదంటే సిక్ లీవ్స్ ఎన్ని డేస్కి యాడ్ అవుతాయి. సో ఇలాంటి డీటెయిల్స్ మీకు కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే ఆ వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను అనమాట. అట్లీస్ట్ ఒక 100 likes, ఒక 30 to 50 కామెంట్స్ అనేది ఉంటే నేను ఆ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇది జస్ట్ ఏదో టార్గెట్ అన్నాను కానీ బట్ స్టిల్ అది రీచ్ అయితే ఐ విల్ బీ వెరీ హ్యాపీ అనమాట. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.